హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్లో డేటా ఎంట్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ విండోస్ బటన్ మీద క్లిక్ చేసి ఎక్సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి బ్లాంక్ డాక్యుమెంట్ అనేది క్లిక్ చేసి దీనిని సెల్ అంటారు. ఏబిసిడి అనే దాని మీద కాలమ్స్ అంటారు. 1 2 3 అనేవి రోస్. మన ఎక్సెల్లో 1 2 అనేది టైప్ చేసి అలా 1 2 3 అనేది సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేస్తూ వస్తే మనకి ఎంత కావాలో అంత నెంబర్స్ ఆటోమేటిక్గా మనం ఇలా డేటా ఎంటర్ చేసుకున్న తర్వాత అమౌంట్ అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో చూద్దాం. అమౌంట్ కింద ఈక్వల్ టు అని వేసి ఈక్వల్ టు అని టైప్ చేశాక ఇక్కడ రేట్ కూడా 1600 ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని 8 కాడ స్టార్ ఉంది కదా, అది ప్రెస్ చేసి ఇక్కడ 3 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి 3 కాడ క్లిక్ చేసి మనం ఎంటర్ ప్రెస్ చేస్తే టోటల్ వస్తుంది. వాల్యూ అనేది వచ్చింది 1800 వచ్చింది కాబట్టి దాన్ని పట్టుకొని డ్రాగ్ చేసుకుంటూ అలా డ్రాగ్ చేసాక లాస్ట్ టోటల్ మనం టోటల్ 12 lakhs వచ్చింది కదా. ఇప్పుడు క్వాలిటీ మొత్తం ఎంత ఉందో అని చెక్ చేయాలంటే ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేసి ఎంటర్ కొట్టే అప్పుడు మనకు టోటల్ 44 వాల్యూ వచ్చింది. ఇక్కడ 44 వచ్చింది కదా, దాన్ని ఇలా పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే మనకు వాల్యూ వచ్చింది 3,88,100 రూపీస్ అని వచ్చింది. ఇప్పుడు జిఎస్టీ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఈక్వల్ టు అని టైప్ చేసి టోటల్ వచ్చిన వాల్యూ మీద క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని ఇంటూను ప్రెస్ షిఫ్ట్ పట్టుకొని 5%ని షిఫ్ట్ పట్టుకొని పర్సెంటేజ్ని 5 కాండదాన్ని క్లిక్ చేస్తే మన పర్సెంటేజ్ సింబల్ అని చూపిస్తుంది. ఆ తర్వాత ఎంటర్ను కొడితే మనకు 19,405 రూపీస్ అని జిఎస్టీ ట్యాక్స్ అని వచ్చింది. 19,405 రూపీస్ అని జిఎస్టీ ట్యాక్స్. ఈక్వల్ టు అని టైప్ చేసి 3,88,100 ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఆ తర్వాత 19,400 రూపీస్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేసి ఈక్వల్ టు అని ప్రెస్ చేసి ఆ తర్వాత 3,88,100 రూపీస్ వచ్చింది కదా, దాన్ని ఇలా ప్రెస్ చేసి ఆ తర్వాత మైనస్ అనే సింబల్ని టైప్ చేసి ఆ తర్వాత 19,405 రూపీస్ వచ్చింది కదా ట్యాక్స్, దాన్ని పెట్టి ఇంటర్ కొట్టినాక మనకు గ్రాండ్ టోటల్ అనేది వాల్యూ అనేది చూపించింది చూడండి. ఇంకో స్మాల్ సజెషన్, మనం ఒకవేళ ప్రింట్ తీసేటప్పుడు ఇలా లైన్స్ అనేటివి చూపిస్తూ వస్తుంది. మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఫైల్ మీద టైప్ చేసి ప్రింట్ అనే దాని మీద మనం టైప్ చేస్తే మనకు ఇలా